రీసెంట్లీ రజాకార్ సైలెంట్ జెనోసైడ్ అనే మూవీని గదర్ తెలంగాణ అవార్డ్స్ ఇచ్చినందుకు దాన్ని ఖండించడానికి మేము ఇక్కడ వచ్చామండి. అయితే నేను అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ కి ఐ వాజ్ ఎన్ ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ అనమాట. అప్పుడున్నప్పుడు 2024లో మార్చ్ 15 కి మూవీ రిలీజ్ కాకముందే మేము ఈ ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశాను. నేనే దాని మీద రికార్డ్ మీద ఉంటే. సో దిస్ మూవీ ఈస్ ప్యూర్లీ డిస్టార్టెడ్. ఫ్యాక్ట్స్ అంతా డిస్టార్ట్ చేసి చూపించిన మూవీ అంత తప్పు. దిస్ ఇస్ ఆల్ బేస్డ్ ఆన్ ఫాల్స్. ఒక్క మాట మనం అందరం అర్థం చేసుకోవాలి. పార్టిషన్ అయినా కూడా, ఇండియా పార్టిషన్ అయినప్పుడు కూడా జెనోసైడ్ అనేది ఎప్పుడూ మన దేశంలో కాలేదు. జెనోసైడ్ ఒక పెద్ద వర్డ్. ఇట్స్ నాట్ వెరీ ఈజీ టు యూజ్ జెనోసైడ్. జెనోసైడ్ యుఎన్ డాక్యుమెంట్ లో చూసుకోండి, దాని డెఫినేషన్ ఎంత సీరియస్ డెఫినేషన్ ఉంది. ఇదే మేము ఆర్గ్యుమెంట్ కోర్టు ముందు కూడా పెట్టాము. అయితే మేము అప్పుడు మాకు ఫేవరబుల్ గా ఆర్డర్ వచ్చిందా లేదా ఆ డౌట్ మీకు ఉండొచ్చు, కానీ మేము సెన్సార్ బోర్డ్ సర్టిఫికేషన్ ని ఛాలెంజ్ చేయకుండానే కోర్ట్ దగ్గర వి వెంట్ విత్ ఆల్ హోప్స్ ప్రే చేయడానికి టు స్టాప్ ద రిలీజ్ ఆఫ్ ద మూవీ. బికాస్ అక్కడ ఎందుకు వెళ్ళలేదంటే సెన్సార్ బోర్డ్ వాళ్ళే దీనికి సర్టిఫై చేసి ఇచ్చేసినప్పుడు వాళ్ళ పాలిటిక్స్ ద్వారా దెన్ వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ జస్టిస్. ఆ మైండ్ సెట్ మాకు ఉంది, ఇప్పుడు కూడా ఉంది. అలాగే జరిగింది, మేము వెళ్ళాము. అయితే కోర్ట్ దో ఇఫెక్టివ్ ఆర్డర్ ఇవ్వలేదు, కానీ మాకు అప్పుడు కోర్ట్ ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ మాకు లిబర్టీ ఇచ్చారనమాట. యూ హ్యావ్ ద లిబర్టీ టు టేక్ ఎనీ అదర్ రికోర్స్ ఇన్ లా అని చెప్పారు అప్పుడు. అయితే అక్కడ జరిగిన ఆర్గ్యుమెంట్ ద్వారా, ఎందుకంటే మన హైదరాబాద్ లో ఉన్న సిటిజన్ అందరూ కాన్షియస్ సిటిజన్స్ అనుకుంటాను, చాలా రెస్పాన్సిబుల్ సిటిజన్స్. తెలంగాణ, ఆంధ్ర, సౌత్ లో ఉన్న వాళ్ళు దే డోంట్ హీడ్ టు హేట్ క్రైమ్ వెరీ సూన్. అప్పుడు దాని ఫలితం మేము అనుకున్నట్టే జరిగింది. కోర్టులో వాదించిన తర్వాత, ఆర్గ్యుమెంట్స్ చేసిన తర్వాత పీపుల్ హ్యావ్ టేకెన్ ద ఆర్గ్యుమెంట్ సీరియస్లీ. అప్పుడు థియేటర్స్ అన్ని ఎంప్టీగా ఉన్నాయండి. మీకు కూడా తెలుసు, ఒక 1 వీక్ కూడా నడవలేదు, హిట్ చేయలేదు సిల్వర్ స్క్రీన్ కి రిలీజ్ అయినా కూడా. బికాస్ పీపుల్ అండర్స్టూడ్ దట్ ఆ మూవీ మొత్తం ఒక పొలిటికల్ గెయిన్ కోసమే, డివిజివ్ పాలసీ కోసమే చేశారు. ఆ ప్రొడ్యూసర్, అది తప్పండి, అదే చెప్తున్నాను కదా. హిస్టరీకి, ఫ్యాక్ట్స్ కి, దేనికి దానికి సంబంధం లేకుండా, ఐ మీన్ దే హ్యావ్ డిస్టార్టెడ్. అంతా తప్పు ఫ్యాక్ట్స్ పెట్టారు. ఉన్న ఫ్యాక్చువల్ బేస్డ్ హిస్టారికల్ మూవీ కానే కాదు. అయితే మేము ఇక్కడ ఎందుకు ఖండిస్తున్నామంటే, ఒక కాంగ్రెస్ గవర్నమెంట్, సెక్యులర్ గవర్నమెంట్, ఇన్క్లూజివ్ గవర్నమెంట్ అనుకున్న తర్వాత కూడా, ఈవెన్ వెన్ BRS వాజ్ దేర్ వాజ్ లాట్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ వాజ్ గుడ్. బట్ దెన్ కాంగ్రెస్ గవర్నమెంట్, ఇట్స్ సో షాకింగ్. ఎంత షాకింగ్ ఉందంటే, మన ఆనరబుల్ CM గారు దీనికి అప్లికేషన్ ఆఫ్ మైండ్ లేకుండా ఎలా ఒక కమ్యూనల్ డివిజివ్ చేస్తున్న మూవీని, ఇంత హేట్ క్రైమ్, నేషనల్ ఇంటిగ్రేషన్ ఖండిస్తున్న మూవీని అవార్డ్ ఇస్తారంటే, దిస్ ఇస్ ఇట్ సెల్ఫ్ a shocking thing for us. రేవంత్ రెడ్డి గారైనా, కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా ఇది అర్థం చేసుకోవాలి. మీరు పవర్ వచ్చిందంటే ముస్లిం ఓట్స్ లేకుండా రాలేదు మీరు. అయితే ఇక్కడ ఇంకోటి, హిందూ ముస్లిం చాలా ఫ్రెటర్నిటీగా, బ్రదర్హుడ్ తోని ఇక్కడ ఉంటున్నాం మేము ఇన్ని సంవత్సరాల నుంచి, ఫ్రమ్ ఇండిపెండెన్స్. ఇలాంటివన్నిటికీ మీరు ఒక అవార్డ్ ఇచ్చి వాళ్ళ కమ్యూనల్ డివిజివ్ పాలసీని లెజిటిమైజ్ చేస్తున్నట్టు మీరు ఒక మెసేజ్ ఇచ్చేశారు. సో ద కమ్యూనిటీ ఈస్ సీరియస్లీ థింకింగ్, అండ్ వీ మేక్ అన్ అపీల్ టు ద సుప్రీమో ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్ దట్ దే షుడ్ కమ్ డౌన్, సీ ఇన్ టు ద తెలంగాణ పాలిటిక్స్. జైనూర్ గురించి ఒక్క మాట, ఒక్క శబ్దం మాట్లాడలేదు రేవంత్ రెడ్డి గారు. అక్కడ ఎంత కమ్యూనల్ రైట్స్ జరిగినాయి, ఎంత పెద్ద, అంటే స్టిల్ ఎకనామికల్లీ అక్కడ ముస్లిమ్స్ ని బాయ్కట్ చేసి పెట్టారు. మీరు చూడండి, లాస్ట్ 1 year నుంచి హేట్ క్రైమ్ తెలంగాణలో పెరుగుతా ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇట్లాంటి సచ్ కైండ్ ఆఫ్ రిజల్ట్స్ ఆర్ షాకింగ్ టు సీ. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ని ఎందుకు పవర్ తెచ్చామంటే, లెట్ us all live in harmony అనుకొని తెచ్చాం. కానీ
దాని వ్యతిరేకంగా మోర్ ఆఫ్ హేట్ క్రైమ్ అగేన్స్ట్ ముస్లిం కమ్యూనిటీ హ్యాస్ బీన్ ఇంక్రీజ్. రీసెంట్లీ మా ఫెస్టివల్ బక్రీద్ కూడా చూసారు, ఎంత డిస్టర్బెన్స్ ఉంది, చాలా డిస్టర్బెన్స్ చేశారు. అంటే మా ఫెస్టివల్ కూడా మేము యూనో ఫ్రీడమ్ తోని సెలబ్రేట్ చేయలేకపోయాము. That is not first time we are celebrating Bakrid, but they have done. So మీ ద్వారా, మీ ప్లాట్ఫామ్ ద్వారా నేను చెప్పేది, ఒక మెసేజ్ ఇచ్చేది ఏంటంటే, కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ షుడ్ థింక్ దట్ వాళ్ళు ఇది లెజిటిమైజ్ చేయొద్దు. ఈ అవార్డ్ ని వెంటనే దే హ్యావ్ టు టేక్ ఇట్ బ్యాక్ అండ్ ఆల్సో ఎస్టాబ్లిష్ లా అండ్ ఆర్డర్ ఇన్ దిస్ సొసైటీ, స్టేట్. ఇంకోటి, జ్యూరీలో చాలా కూడా ఉన్నాయండి. జ్యూరీ మెంబరే ఒక వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ దట్ మేకింగ్, ఫిల్మ్ మేకింగ్ లో ఒక పార్టిసిపెంట్ అయిన తర్వాత హౌ కెన్ దే గివ్ మూవీ టు సచ్ అన్ అవార్డ్ టు సచ్ మూవీ? జ్యూరీ అక్కడ ఫిల్మ్ పార్ట్ లో కూడా ఉన్నారు, జ్యూరీలో కూడా అయి ఉంది. అంటే యూ క్యాన్ అండర్స్టాండ్ ఈ పాలిటిక్స్ అంతా ఏంటి. మేబీ మనీనా, అంతే కదా, అదే అర్థమవుతుంది. తెలంగాణ డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు. పాత సినిమాలో జై తెలంగాణ కావచ్చు, బతుకమ్మ సినిమా, చాలా సినిమాలు ఉన్నాయి. వాటికి కాకుండా పుష్ప లాంటి సినిమాలకి ఇవ్వడం ఎట్లా చూస్తారు? Which movie? Sorry. పుష్ప లాంటి మూవీస్ కి ఇవ్వడం. See, any movies, akkada censor board should think it twice before certifying, and the governments before giving awards should think such thing. ఏదైనా మూవీ అయినా దాంట్లో అంటే వైలెన్స్ ఉన్నా, సెక్షువల్ వైలెన్స్ ఉన్నా, ఇంకా కమ్యూనల్ వైలెన్స్ ఉన్నా, అట్లాంటి మూవీని అవార్డ్ ఎలా ఇస్తారండి? గవర్నమెంట్ ఎలా ఇస్తుంది? గవర్నమెంట్ షుడ్ థింక్ అబౌట్ ఇట్. వాళ్ళు లెజిటిమైజ్ చేసి ఇంకా ఈ రూట్స్ ని చాలా స్ట్రెంథన్ చేస్తున్నారు. సో గవర్నమెంట్ షుడ్ నాట్ డూ లైక్ దిస్. నో గవర్నమెంట్ షుడ్ బి ఎక్స్పెక్టెడ్ టు గివ్ అవార్డ్స్ టు సచ్ మూవీ. అండ్ సెన్సర్ బోర్డ్ కి ఒక సెన్సర్ పెట్టాల్సిన అవకాశం వచ్చింది. ఇట్స్ హై టైమ్ that censor board has been giving certification for every movie, though it is communally divisive of the state or the country. చివరిగా తెలంగాణ ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్పాను కదా, మీ ప్లాట్ఫామ్ ద్వారా ఐ వాంట్ టు గివ్ మెసేజ్ టు ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దట్ ప్లీజ్ టేక్ బ్యాక్ యువర్ అవార్డ్. We are not going to accept that you give an award to such a movie which will divide the state on communal basis. And we also want that law and order should be established in the state immediately. Thank you so much. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.